వాలంటరీ వ్యవస్థ నిర్మించింది శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి 25 కుటుంబాలకి 50 కుటుంబాలకి ఒక వాలంటీరు సేవలు అందిస్తూ ఉంటారు. ఆ వ్యవస్థని, ఆ విజన్ని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఏదో ప్రలోభాలు పెట్టి వాలంటీర్లని వాళ్ళ వైపు లాక్కునేటటువంటి ప్రయత్నం నిజంగా చాలా చాలా శోచనీయమైనటువంటి విషయం. బహుశా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల వాలంటీర్స్ కొంతమంది మొగ్గు చూపుతుండొచ్చు. మళ్ళీ నేను ఒక్కటే చెప్తా ఉన్నా, వాలంటీర్ వ్యవస్థని సమూలంగా నిర్మూలించాలి అన్నటువంటి ఆ భావన, ఆ యొక్క ఆలోచన కలిగింది చంద్రబాబు నాయుడికి. మనం అధికారంలో కొనసాగితేనే వాలంటరీ వ్యవస్థ కొనసాగుతుంది. వాలంటరీ వ్యవస్థను దెబ్బతీసేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీకి భాగస్వామి, ఆ పార్టీలో నాయకుడు నారాయణ. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నారాయణ రాజకీయాల్లో చేసింది ఏమీ లేదు, మంత్రిగా ఉండి చేసింది ఏమీ లేదు. ఉన్న వ్యవస్థలను కూల్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి నారాయణ. అతను విద్యను వ్యాపారంగా పరిగణించి ప్రజల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి డబ్బు జలగలాగా పీల్చేటటువంటి వ్యక్తి నారాయణ. కాబట్టి నారాయణ మాటలు నమ్మి ఏ వాలంటీర్లు అయితే ఆయన సైడ్ వెళ్తారో వాళ్ళందరూ కూడా మోసపోతారు. నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, వాలంటీర్లందరికీ కూడా కొంతమంది ఎవరైతే 45 మంది నాకున్న సమాచారం ప్రకారం అటు సైడ్ వెళ్ళడం జరిగింది. ఈ 45 మందికి ఒక్కొక్కరికి 20 నుంచి 25 వేల రూపాయలు ఇచ్చి వారికి ఉద్యోగం కూడా ఇస్తామన్నటువంటి విషయాన్ని అతను ఒక హామీ ఇచ్చాడు. అతను హామీని నెరవేర్చడు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నారాయణ అనే వ్యక్తి ఇక్కడ కనపడ్డు. నిజంగా ప్రజలకు సేవ చేసేటటువంటి వాళ్ళు వాలంటీర్లు, ప్రజలందరికీ సేవ చేసేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నారాయణని నమ్మవద్దు అని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా, ప్రజలందరికీ కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.